ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మనం ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఖర్జూరు అయితే వచ్చేసింది అనమాట. ఈరోజు మొదటి కోత అయితే కోసం వీడియోలో చూపించాను అనమాట. అంటే ఎలా కోస్తామో, అలాగే మా బాబాకి ఎటువంటి ఖర్జూరుని పంపిస్తాము, అలాగే అవి మిగతావి ఏం చేస్తామో అన్నది ఈ వీడియోలో అయితే చూపించాను. చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇదే అనమాట. ఖర్జూరు ఎలా కోస్తారు, అలాగే ఖర్జూరు మీ బాబాకి ఎలా పంపిస్తారని చాలా మంది అడిగారు అనమాట. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్ గా అయితే చూపిస్తూ అలాగే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చాను అనమాట. ఇప్పటి వరకు మీ నుంచి ఏమీ ఆశించలేదు మామ, కాకపోతే ఫస్ట్ టైం అనమాట. మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10K కూడా లేరనమాట. అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను, అలాగే సపోర్ట్ చేసి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అనమాట. ఈ వీడియో అయితే చూడండి. ఆ ఊళ్ళో డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఖర్జూరు కోయడానికి అయితే వెళ్తున్నాను. ముందులో అంజీరు పూలు కోయడానికి వెళ్ళేవాడిని ఇదే టైంకి. ఇప్పుడు ఖర్జూరు అయితే వచ్చేసింది కాబట్టి ఖర్జూరు కోయడానికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ బకెట్లు అవి తీసుకోవాలి కోయడానికి. ఈరోజు గాలి అయితే బీభత్సంగా వేస్తుంది, కొద్దిగా చల్లగా కూడా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ చల్లదనాన్ని అయితే చూస్తున్నాను. ఈ జాగాలోనే పెడతాం. ఖర్జూరు మొత్తం కోసుకొచ్చి ఇలా పేరుస్తాం అనమాట. చూపిస్తాను. బకెట్లు చూసారా, ఇవి అనమాట 2 బకెట్లు. ఒకటేమో నార్మల్దే, ఇంకోటేమో ఇటువంటిది అనమాట. ఈ 2 బకెట్లో ఈ తోడని చూసారా, ఇది వచ్చేసి పైకి పట్టుకు వెళ్ళడానికి, ఇదేమో కింద ఉంచడానికి అనమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏ చెట్లకు వస్తానో ఎలా ఉంటుందో. ఏది కోయాలో అడగడానికి వెళ్ళాను. ఆల్రెడీ సీడీ అయితే వేసేసాడు, నిండా వేసాడు అనమాట. ఇచ్చినమాట ఇదే. సీడీ వచ్చేసి 2 గెలలకి మధ్యలో వేస్తాము. ఈరోజు మనకి 2 చెట్లు ఇచ్చారు. ఇదొక చెట్టు, అనుకుంటా అదొక చెట్టు అనమాట. వీడియో తీయడానికి అయితే ఎవరు ఉండరు, నేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఖర్జూరు కోయవలసింది చాలా ఉంటుంది. ఎవరికి వాళ్ళు వేరే వేరే చెట్లు ఉంటాయి అనమాట. ఇలాగా ఇప్పుడు నేను ఎక్కని చూసారా, అలాగే వేరే వేరే చెట్లు ఉంటాయి. ఇదే అనమాట ఖర్జూరు. బకెట్ ఇలాగా కొమ్మకైతే తగిలిచ్చేస్తాం, ఇంకే ప్రాబ్లం ఉండదు, కిందకైతే వెళ్దాం. ముందుగా నెట్ అయితే విప్పుకోవాలన్నమాట. కింద ముడి అయితే ఉంటుంది, చెప్పాను కదా ఆల్రెడీ, ముడి వేసి ఉంటుంది అనమాట కింద. దీన్ని నెట్ ఇలా పైకి లేపుకోవాలి. ఇలా పైకి తెప్పించాక తర్వాత కోయడమే అనమాట. ఖర్జూరు ఇలా సగం సగం ముగ్గునివి కూడా కోసేస్తాం అనమాట. ఈ సగం ముగ్గునివే మా బాబాకి పంపుతాము. సగం ముగ్గునివే, పూర్తిగా ముగ్గునివి ఎండబెట్టేస్తాం అనమాట. పూర్తిగా ముగ్గిపోయి బాగా ఎక్కువగా ముగ్గిపోయి అంటే ఎండబెట్టేస్తాము. ఎందుకంటే అవి పంపేలోగా లోపల పానకం అయితే కారిపోద్ది అనమాట, మొత్తం పేసం అయిపోద్ది ట్రైల్లో పెట్టినప్పుడు. ఇలా నీట్గా ఒక్కొక్కటి ఇలాగా, అంటే వీటిని చాలా జాగ్రత్తగా కొయ్యాలి. ఇలా చూసారా, టచ్ చేయగానే పానకం అయితే వచ్చేస్తుంది అనమాట బయటికి. ఖర్జూరు పేరు వచ్చేసి కలాస్. చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ ఇంకో ఫుల్ వీడియో అయితే తీస్తాను. ఎన్ని రకాలు ఉన్నాయో ఖర్జూరు ప్రతిదీ ఫుల్ వీడియో తీసి మీకు నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. అవన్నీ చూడడం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, మర్చిపోకండి. ఇలా పట్టుకుని తిప్పాలన్నమాట. ఇలా ఇలా తిప్పితే సింపుల్గా వస్తుంది. ఇలా పట్టుకుని లాగితే ఖర్జూరు అయితే పాడైపోద్ది అనమాట. చూడండి, ఈ రెండాటికి తేడా చూడండి ఒకసారి ఎలా వచ్చింది. ఇదేమో తిప్పింది, ఇదేమో గట్టిగా లాగి పెట్టేస్తే ఇలా వచ్చేస్తుంది. మొత్తం ఇవన్నీ గెలలో కొయ్యాలి. దుబాయ్లో ఖర్జూర్ అంటే చాలామంది ఇష్టపడతారు,
చాలా అంటే క్వాలిటీగా ఉంటుంది అనమాట ఒక విధంగా. అంటే నేను చాలా వీడియోల్లో చూశాను. ఎలా అంటే మన సైడు పచ్చిగా ఉన్నప్పుడు కోసేసి అవి నీటిలోనూ ఇందులోనూ కానీ ఉడకబెడుతున్నారు. అంటే మామూలుగా మెత్తగా అవడం కోసం అందులో బెల్లం కలుపుతారు, లేదంటే పందారు కలుపుతారు, ఇలా కలుపుతారు అనమాట. ఒక వీడియోలో చూశాను. ఇటువంటివి అనమాట. ఇటువంటి ఫుల్గా ముగ్గిపోతే అవి మిషన్లో వేసేస్తాం. స్వీట్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది బాబు. ఈ స్వీటు పనిచేయదు, అంత స్వీట్గా ఉన్నాయన్నమాట నిజంగా. ఇలా నొక్కేస్తాయి అనమాట ఒక్కొక్క కాయ. ఇవి పనిచేయవు, కింద పాడేస్తాము. మళ్ళీ ఇప్పుడు కోసామా, ఈరోజు కోస్తున్నాం, మళ్ళీ రేపు వదిలేసి మళ్ళీ ఎల్లుండి కోయాలన్నమాట. ఇదే చెట్టు ఒక రోజు విడిచి కోయాలన్నమాట. గెల కోసేటప్పుడు ఇలా కింద నుంచి చూస్తే కాయలు అయితే బాగా అంతాయి అనమాట. అంటే ఉన్నాయా లేవని ఇంకా చుట్టూరా మొత్తం కనపడతాయి. మొత్తం కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రతిదీ ఇలా కింద నుంచి అయితే ఇంకా బాగా కనపడతాయి. పైన కోసిన తర్వాత కింద ఒకసారి చూసుకోవాలి. ఇలా కొన్ని కాయలు ఒల్లిపోయినట్టు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ తెగిపోయిన చూసారా పైన, ఇలాగా తెగిపోతే కనుక వాటికి ఇలా ఒల్లిపోతాయి అన్నమాట కాయలు. అవి కిందే పడేస్తాము. నీట్గా ఒక కాయ లేకుండా కోసాను. ఒక గెలకు వచ్చేసి ఎన్ని కాయలు అయ్యాయో చూడండి. ఇవే అన్నమాట మనం ఇప్పుడు దాకా కోసిన కాయలు ఇవే. ఇప్పుడు మళ్ళీ కోసిన తర్వాత ఈ వల అనేది కట్టేసుకోవాలి, లేకపోతే ఉడతలు అలాగే పక్షులు ఉంటాయి కదా వచ్చి కూటేస్తాయి అనమాట. సగం సగం తినేసి వెళ్ళిపోతాయి, మొత్తం నాశనం అయిపోతాయి గెల మొత్తం. ఇలా దగ్గరికి లాగి కింద ముడి వేయాలన్నమాట. ఓకే, ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, అందుకోసం ఇదైతే చూపించలేకపోతున్నాను. ఇలాగ దగ్గరికి ముడి అయితే వేయాలి. ఇలా అవ్విన వెంటనే తెచ్చి బకెట్లోకి అయితే పోయాలి. మళ్ళీ బొరువెందుకు అందుకని అందులోకి అయితే వేసుకుంటాం. అవి పోయిన కాయలు అనమాట, కింద అలా పడిపోతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క గెల టైట్గా ఉండి రాదనమాట. ఇలాగ అప్పుడు పైన పట్టుకుని ఇలా సింపుల్గా లేపుకుంటే వస్తుంది. గెల పెద్ద అయిపోతే ఇవేమో చిన్నవి అయిపోతాయి. చూడండి ఇవే ఇందాక మీద ఇప్పుడు అయితే క్లియర్గా కనపడుద్ది. ఈ పక్షులు చూడండి, మామూలుగా వలగట్టినా కానీ చివరున్న ఎలా తినేసాయో ఇలా తినేస్తాయి అనమాట. అందుకోసం ఈ నెట్లు అయితే కడతాం, లేకపోతే ఇవి ఏమి దొరకవు మనకి. సగం సగం తిండి సగం సగం పనులు అంటారు చూసారా, అలా ఉంటుంది అనమాట. తర్వాత ఒక చెట్టు అయితే అయింది, పూర్తి అయిపోయింది. ఇవే అయ్యాయి అనమాట. ఈ బకెట్లో ఇక్కడ దాకా అయ్యాయి. ఇప్పుడు రెండో చెట్టు అయితే కొయ్యాలి. ఆ చెట్టు మీద ఈ ఖర్జూరు బాగుంది మామ, పెద్దగా. ఇలా చూడండి ఒకసారి, సూపర్గా ఉంది కదా. ఖర్జూరు అయితే పెద్దగా ఉన్నాయి. చేతులు చూసారు ఎలాగైపోయాయో, ఇలాగైపోతాయి అనమాట ఖర్జూరు కోసేటప్పుడు. మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఈతకాయలు తినేవాళ్ళం అనమాట. అంటే మా సైడ్ చాలా తోటలు ఉంటాయి అనమాట. మా ఊరు పచ్చని పొలాలతో చాలా బాగుంటుంది అనమాట. అన్ని తోటలే. అక్కడ
ఎలా అంటే ఈత చెట్లు ఉండేవి, అక్కడికి వెళ్ళి ఈతకాయలు తినేవాళ్ళం అనమాట. అంటే ఖర్జూరు దొరకాలంటే ఎలా అంటే ఇప్పుడు జాతరలు ఉంటాయి కదా, జాతరలు జరిగితే అక్కడైతే ఖర్జూరు అమ్ముతారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. కేజీ 2 కేజీలు తెచ్చుకుని మార్నింగ్ టైము మా అమ్మ పెరుగన్నం పెట్టేదనమాట, అందులో పెట్టుకుని దంచుకుని తినేవాళ్ళము. చాలా బాగుండేది అనమాట. ఆ జాతరలో ఖర్జూరు అమ్ముతారు కదా, అది ఏంటంటే ఇది అనమాట కలాస్. అది ఏ రకం అంటే కలాస్ అనమాట. ఇది కలాస్ ఖర్జూరే. అది కూడా నాకన్నా ముందు నుంచి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు అయితే చెప్పారు జాతరలో అమ్ముతారు చూసారా, అదే ఖర్జూరు ఈ కలాస్ అనమాట అని చెప్పారు. నేనైతే మీకు చెప్తున్నాను అనమాట. 2 చెట్లు కంప్లీట్ అయిపోయినాయి, ఇదేమో సగం అయ్యి ఇదేమో ఫుల్ అయిపోయింది. ఇదనమాట 2 చెట్లు. ఆ కింద పడిపోయిన కాయలు ఏం చేస్తారు ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను చూడండి. మన కోసం బకెట్లు ఈ 2 జాగ్రత్తగా అయితే తెచ్చేస్తాం. ఆలంబాయ్ హాయ్ బోల్. ఆలంబాయ్ అనమాట. ఇక్కడ దగ్గర వచ్చేసి 25 సంవత్సరాలు అయితే చేశాడు దుబాయ్లోనే. 18 సంవత్సరాలు ఈ గార్డెన్లో ఉన్నాడు అనమాట. 18 సంవత్సరాల నుంచి ఖర్జూరు అయితే చూసుకుంటున్నాడు. మొత్తం ఇక్కడ ఉన్న ఖర్జూరు మొత్తం ఎలా పెంచాలో ప్రతిదీ తెలుసు అనమాట. హాయ్ బోలో. హాయ్ హాయ్. అలా కాటన్లో పోసి తీస్తాం అనమాట. మంచి కాయలల్లా చెడ్డ వల్ల తీసేసి పక్కెట్టేస్తాం. మండి ఓ రకం రెడ్ అనమాట, కనిజీ. 18 సంవత్సరాలు అంటే తక్కువ కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఖర్జూరులో. ప్రతిదీ చూసుకుంటాడు మొత్తం. మా బాబాకి నీట్గా పంపుతాడు, ఎలా పంపాలో తెలుసు అనమాట. మా బాబాకి ఎలా పంపితే నచ్చుతుందో ప్రతిదీ తెలుసు. బాగా పండినవి అనమాట, ఫుల్గా పండిపోయి ఉంటుంది చూసారా, మెత్తగా అయిపోతాయి. ఇవి అయితే పంపం, ఇది డ్రై చేసేస్తాం అనమాట, ఎండబెట్టేస్తాం. అది బాక్స్ రూమ్ ఎలా ఉంటుందో ఒక వీడియో అయితే చేస్తాను. అది కూడా ఇందాక ఖర్జూరు పోసేటప్పుడు కింద పట్టాయి కదా, ఎండ పోసేస్తాం. ఇవి ఎండ పోసినవన్నీ కలిపి మేకలకి అయితే వేస్తాం అనమాట. మొత్తం చూడండి, ఇవన్నీ మేకలకి అనమాట. ఇంకా వస్తాయి, ఇదే కాదు. నవ్విన తర్వాత ఒక గోనెల్లోకి ఎత్తి మేకలకి అయితే రోజు వేస్తారు అనమాట. మేకలు తింటారు. ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలాగనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలోని ఖర్జూరు ఎండపోసి రూమ్ని అయితే చూపిస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.